పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు పంచగవ్య వైద్యరత్న, వైద్య సేవా ప్రపూర్ణ, పంచగవ్య భూషణ్, గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. పంచగవ్య చికిత్స మరియు నాభి చికిత్స ద్వారా కేశ సంరక్షణ ఎలా చేసుకోవాలి అనే విషయం పైన ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. డాక్టర్ గారు, అయితే కేశాలు అనేవి ఎవరికైనా అందానికి ఇంపార్టెంట్, స్త్రీలకైనా పురుషులకైనా. అసలు కేశ సంరక్షణ, మన వెంట్రుకలు అనేవి శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటిలో రకాలేంటి? ముందుగా అయితే హెయిర్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుందో చెప్తాను. శరీరం లోపల బాడీ యొక్క టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి హెయిర్ అద్భుతంగా పనిచేస్తుంది. శరీరం ఒకవేళ చల్లగా వస్తుంది అనేసి అన్నప్పుడు శరీరం లోపల వెంట్రుకలు అధిక మొత్తంలో ఉండి సూర్యునికి కనిపించాయనుకోండి, ఆటోమేటిక్లీ ఈ నలుపు ఏం చేస్తుందంటే ఉష్ణాన్ని గ్రహిస్తుంది. దాంతో బాడీ అనేది మనకు బ్యాలెన్స్ అవుతుంది. ఆ తర్వాత శరీరం లోపల రక్త ప్రసరణ యొక్క టెంపరేచరు ఎక్కువ తక్కువలు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆటోమేటిక్లీ ఏం చేస్తుంది, బ్యాలెన్స్ చేయడానికి ఈ వెంట్రుకలు దోహదపడుతుంది. తర్వాత వచ్చేసి శరీరము ఏ స్థితిలో ఉంది అని తెలుసుకోవడానికి హెయిర్ యొక్క స్థితిని బట్టి మనము ఆరోగ్యంగా ఉన్నాడా లేడా అనేసి మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు శరీరము డ్రై అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్లీ హెయిర్ వచ్చేసి మీకు డ్రైగా కనిపిస్తూ ఉంటుంది. అతను ఆరోగ్యంగా ఉన్నాడు అనేసి అనిపిస్తే హెయిర్ నార్మల్గాను మంచి స్థితిలో కనిపిస్తూ ఉంటుంది. అతని బాడీ లోపల విటమిన్స్ కోల్పోతున్నాడు, శరీరం లోపల సత్తువ అంటే శరీరం లోపల స్పిరిచువల్ ఎనర్జీ తగ్గుతుంది అనేసి అన్నప్పుడు ఆటోమేటిక్లీ వెంట్రుకలు పల్చబడి రాలిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనికి కనెక్టింగ్ మనకు దేంతో ఉంటుంది, మళ్ళీ డైజెషన్ సిస్టమ్తో ఉంటుంది. అండ్ మూలాధారం కూడా కదిలిపోయినప్పుడు వెంట్రుకలు వెంట్రుకలు రాలిపోవడం జరుగుతూ ఉంది, పల్చబడడం జరుగుతూ ఉంటుంది. ఈ వెంట్రుకలు సరైన స్థితిలో లేకుండా కొందరికి మనకు తిక్కగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వెంట్రుకలు కొందరిలో చూస్తే వెంట్రుకలు అసలు కనిపించవు, అసలు వెంట్రుకలు ఉండవు కొందరికి. కారణం ఏంటిది, వారి లోపల మినరల్స్ మరియు విటమిన్స్ యొక్క అతి లోపం వల్ల. అండ్ ఎప్పుడైతే ఈ యాబ్రోస్ మనకు దేనికి ప్రతీక, మన డైజెస్టివ్ సిస్టమ్కి చూపించడానికి ప్రతీక. హెయిర్ అండ్ నెయిల్స్కి సంబంధించి ఏవైనా మీకు ప్రాబ్లం కనిపిస్తుంది అనేసి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనేసి అంటే లివరు మరియు కిడ్నీస్ అండ్ జీర్ణాశయము, ఈ మూడిట్లో సమస్య వచ్చింది అనేసి అంటే మీకు ఆటోమేటిక్లీ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వెంట్రుకలు దాని యొక్క స్థితిని బట్టి మనం చూస్తున్నాం కదా, అయితే క్యాన్సర్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాము ముందున్న బ్రేక్లో. అయితే వెంట్రుకలు ఎప్పుడు పాడైపోతున్నాయి అంటే ఎప్పుడు రాలిపోతున్నాయి మనకు అనేసి అంటే ఈ క్యాన్సర్ వచ్చిన పేషెంట్లలో కీమోథెరపీ, ఈ థెరపీలు తీసుకున్నప్పుడు బాడీ లోపల అధికమైనటువంటి ఉష్ణము పెరిగిపోయి తర్వాత రక్తం లోపల విపరీతమైనటువంటి మార్పులు రాగానే ఆటోమేటిక్లీ వెంట్రుకలు అనేవి రాలడం జరుగుతుంది. ఇది వచ్చేసి హెయిర్కి సంబంధించిన విషయంలో మనం మాట్లాడాము. ఇది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఏం జరిగితే మీకు ఎలాంటి రియాక్షన్ కనిపిస్తుంది అన్నది హెయిర్ పైన మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు వచ్చేసి హెయిర్లో రకాలు చెప్తాను, తర్వాత నిర్మాణం గురించి మాట్లాడదాము. ఇది ఎందుకు చెప్తున్నాము అనేసి అంటే ప్రేక్షకులకు దీని గురించి తెలిస్తే ఎలా ఉండాలని తెలుస్తుంది. అయితే ఇక్కడ హెయిర్లో రకాలు ఒకటి, నిర్మాణం ఒకటి, అండ్ అది ఎలా ఆరోగ్యంగా పనిచేస్తుందో విధానం చెప్తాను. దీని విధానానికి ఏదైనా తేడాగా జరుగుతుంది అనేసి అంటే అక్కడ హెయిర్ పాడవుతుందని లెక్క. దాన్ని మనం అర్థం చేయించడానికి మనం చెప్పే ఈ థింగ్స్ అన్నట్టు. ఇప్పుడు ముందుగా హెయిర్ని 4 విభాగాలుగా విభజించిండ్రు. ఒకటి స్ట్రైట్ హెయిర్ అని అంటే పొడవాటి హెయిర్ అనేసి, సెకండ్ వచ్చేసి వేవీ హెయిర్ అలలుగా ఉంటుంది, మూడో హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్ జస్ట్ కర్ల్స్ తిరుగుతుంది, ఇంకోటి 2 హెవీ కర్లీ హెయిర్గా కిందికి వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మీకు స్ట్రైట్ హెయిర్లో కూడా మీకు పల్చబడ్డ హెయిర్ కూడా స్ట్రైటే ఉంటుంది, థిక్ హెయిర్ కూడా స్ట్రైటే ఉంటుంది, ఇలా 2 వచ్చేసాయి. ఇంకా నార్మల్ హెయిర్ స్ట్రైటే ఉంటుంది, అంటే 3 విభాగాలు వచ్చేసాయి. మళ్ళీ సెకండ్ విభాగం లోపల వేవీ హెయిర్ అండ్ బాగా వేవీ హెయిర్, అలా 3 విభాగాలు. దీంట్లో కూడా నార్మల్ వేవీ హెయిర్, పల్చగా ఉండే వేవీ హెయిర్ అండ్ థిక్ వేవీ హెయిర్, అలా 3 విభాగాలు. మళ్ళీ కర్లీ హెయిర్లో వచ్చేసిన తర్వాత
కర్ల్ ఉంటుంది, మీడియం కర్ల్, తర్వాత నార్మల్ కర్ల్ అండ్ పల్చబడిపోయేసి నార్మల్ కర్ల్ ఉంటుంది. కొందరి లోపల కర్లీ అయితే తిరిగేసి ఉంటుంది, కానీ చిక్కులు బాగా పడతా ఉంటాయి, అంటే వాళ్ళు బాగా పల్చటి హెయిర్ అన్నట్టు. దాంతోపాటు ఈ హెయిర్ కర్లీ ఉన్న వాళ్ళ దాని లోపల ఎక్కువ మటుకు డ్రై ఉంటాయి. మళ్ళీ బాగా హెవీ కర్లీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, బాగా జిగుటుగా ఉండి ఆయిల్ ఎక్కువ తత్వం ఉంటుంది మనకి ఇక్కడ. సో ఇంకోటి టూ హెవీ కర్లీ హెయిర్, అది స్కాల్ప్ నుంచి వచ్చేయడమే స్ప్రింగ్ లాగా వస్తుంది. స్ప్రింగ్ ఎలా ఉంటుంది, స్ప్రింగ్ లాగా బాగా థిక్లో కర్ల్ హెయిర్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ ఈ హెయిర్ ఏ ఏ మానవుల్లో మనకి ఎక్కడ కనిపిస్తుందో మనం కొంచెం చూద్దాం. ఇండియన్ హెయిర్ ఆల్మోస్ట్ ఆల్గా వేవీగా ఉంటుంది. ఇవన్నీ హెయిర్లు మోస్ట్లీ వేవీగా ఉంటుంది. కలర్ వచ్చేసేసి డార్క్ హెయిర్ కిందికి వస్తుంది అండ్ డార్క్ బ్రౌన్ కిందికి వస్తుంది మన భారతీయ ఇండియన్ మన ఇండియన్ హెయిర్ కలర్లో. Okay. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణానికి వీటికి ఇది మినిమం కలర్. తర్వాత వచ్చేసి వారి యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ లోపల వాటిలో వచ్చిన మార్పుల వల్ల కొంతమందికి కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌన్, లైట్ బ్రౌన్ ఇట్లా తయారవుతుంది. తర్వాత వచ్చేసి ఇది ఏషియన్ కలర్ కిందికి వస్తుంది. యాక్చువల్లీ ఏషియాకి సంబంధించిన వాళ్ళందరిలో బ్లాక్ హెయిర్గా కనిపిస్తూ ఉంటుంది. అతి డార్క్ హెయిర్ వచ్చేసి మీకు జపానీస్ మరియు చైనీస్లో కనిపిస్తుంది. అండ్ వీళ్ళ హెయిర్ లోపల మెడ్యులా ఉంటుంది ఒక పార్ట్, మళ్ళీ ఫర్దర్గా చెప్తాను దాని Okay. గురించి. వారి హెయిర్ బాగా థిక్గా ఉంది. పంది హెయిర్ ఎలా గట్టిగా ఉంటుంది, థిక్గా అలా గట్టిగా ఉంటుంది. ఆ హెయిర్ వచ్చేసి డార్క్ హెయిర్ కిందికి వస్తుంది అన్నట్టు. అంటే మనది వచ్చేసి బ్రౌన్, లైట్ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్. వారిది బ్లాక్ ఇంకా డార్క్ బ్లూ కలర్ ఇలా వస్తుంది అన్నట్టు. ఓకే. ఇది చైనీస్ హెయిర్ సంబంధించి. ఇక వచ్చేసి బ్లండ్ కలర్స్. బ్లండ్ కలర్స్ అంటే ఎలా వస్తుందంటే, మీరు బ్రిటిష్ వారిని చూసి ఉండొచ్చు, వారి యొక్క ప్లేస్ దిక్కు చూసినట్టే గోల్డెన్ హెయిర్ కలర్. మళ్ళీ రష్యాకి ఇటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, గోల్డ్ కలర్ పెట్టుకున్నట్టుగాను. తర్వాత రష్యా లోపల ఇంకొంతమంది హెయిర్ చూసిండ్రు అనుకంటే డైరెక్ట్గా ప్యూర్గా వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. మళ్ళీ మీరు అమెరికా సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, లైట్ బ్రౌన్ హెయిర్, అంటే వారి వారి భౌగోళిక స్థితులను బట్టి కూడా చేంజ్ అయిపోతుంది, కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. Yes, sir. అందుకోసమే అయితే ప్రతి హెయిర్ వాటి యొక్క కలరు, వారి యొక్క స్ట్రక్చర్ని బట్టి, అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి ఇక్కడ మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో అందుకోసము ఇప్పుడు చైనీస్ వాళ్ళు చూసి నాకు ఇంత డార్క్ ఉన్నది, నాకు వేరే కలర్ కావాలి అని అనుకుంటే కెమికల్ ట్రీట్మెంట్ చేసేసుకొని మార్చేసుకోవచ్చు. ఓకే. కానీ ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. న్యాచురల్గా ఏ కలర్ ఉంటుందో దాన్ని మనం స్వీకరించగలగాలి. ఓకే. ఇంకోటి, నల్లగా ఉంటేనే అందంగా ఉంటామనేసి రూల్ పెట్టుకోకూడదు. ఏ స్థితి లోపల నువ్వు ఎలా తింటావో దాన్ని బట్టి నీకు వస్తుంది. అయితే మన హెయిర్ ఉండడానికి కారణం ఏంటి, ఇలా నలుపుగా ఉండడానికి కారణం ఏంటిది? అండ్ హెయిర్ తన శరీరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నిర్జీవం ఉంటుంది, జీవం ఉండదు, అంటే స్పర్శ శక్తి ఉండదు, ఓకే. నాడీ వ్యవస్థ దాంట్లో అంటే ఉండదు. వన్స్ స్కిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్కిన్ బయట వచ్చిన Okay. తర్వాత దాన్ని మనం ఏమంటారంటే హెయిర్ షాఫ్ట్ అనేసి అంటాం. అంటే Okay. పై భాగం ఏదైతే ఉందో అది హెయిర్ షాఫ్ట్ కిందకి వస్తుంది అన్నట్టు. ఓకే. హెయిర్ షాఫ్ట్కి వచ్చేసి దీని లోపల మళ్ళీ 3 భాగాలుగా విభజించిండ్రు. పైన ఉన్న వెంట్రుకలు. ఎస్. ఓకే. అయితే పైనున్న భాగం ఏదైతే పొర ఉన్నదో దాన్ని మనం క్యూటికల్స్ అనేసి అంటాం. క్యూటికల్స్. క్యూటికల్స్ Okay. క్యూటికల్స్ అనేటి ఏంటిది, చేప పొలుసులు ఎలా ఉంటాయి, ఓకే. ఆ చేప పొలుసుల వలె ఒకదానిపైన ఒకటి మన పెంకులు ఎలా పేరుతాము అలా పేరింది ఉంటుంది అన్నట్టు, Okay. చేప పొలుసుల్లాగా. దాన్ని క్యూటికల్స్ అనేసి అంటాము. ఇది మోస్ట్లీ హెయిర్ యొక్క స్ట్రక్చర్ని చూపిస్తుంది. అంటే హెయిర్ స్మూత్ ఉందా, రఫ్గా ఉందా, ఎలా ఉంది అని చెప్పడానికి, అంటే నువ్వు దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నావు అన్న దానికి ఈ క్యూటికల్ లేయర్ అనేది మీకు బాగా దోహదపడుతుంది. తర్వాత వచ్చేసి కోటెక్స్. ఈ కోటెక్స్ విభాగం వచ్చేసి ఈ హెయిర్ షాఫ్ట్ లోపల, ఈ వెంట్రుకల యొక్క హెయిర్ షాఫ్ట్ లోపల, అయితే దీని మధ్యలో ఉండేది ఏదైతే కలర్ ఉంది చూసారా, మనకి ఇప్పుడు మనకు కనిపిస్తున్న కంటికి కలరు, అది స్ట్రక్చర్ లోపల కలర్ చేంజ్ చేస్తుంది అన్నట్టు, మెలనిన్ శాతాన్ని. అయితే దాని లోపల కలరు డిపాజిట్ అయ్యే విధంగా గల్లులు ఉంటాయి అన్నట్టు. ఓకే. అయితే ఇప్పుడు ఉదాహరణకు మీ హెయిర్ వైట్ అయింది, మనం కలర్ పెడుతున్నాము, మరి లోపలున్న హెయిర్ లోపల కలర్ తీసేసి ఇంకో కలర్ ఎలా వచ్చింది అంటే కోటెక్స్ లేయర్లో పోయేసి ఈ కలర్ డిపాజిట్ అయితే ఆ కలర్ని డెవలపర్ లోపల 2 కలర్లు కలుపుతాం మనం ఇప్పుడు. Okay. ఒకటి హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ ఇంకోటి కలర్ ఉంటుంది, 2 కలర్లు ఉంటాయి అన్నట్టు. నార్మల్గా రంగులు వేసేవారు. రంగులు వేసే దాని లోపల ఓకే. ఓకే.
రెండు కలుపుతాం కదా, ఉమ్, ఆ కలిపినప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏం చేస్తుంది అంటే దాని లోపల ఉన్న ఒరిజినల్ కలర్ని తీసేస్తుంది. మళ్ళీ కలర్ గ్రాన్యూల్స్ ఏవైతున్నాయో దాన్ని మళ్ళీ డిపాజిట్ చేస్తుంది. అలా చేసి హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఇక్కడ జరిగేది. ఇది ఏది జరుగుతుంది? కోటెక్స్ లేయర్లు జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటిదంటే మెడ్యులా. సహజంగా ఈ మెడ్యులా అనేది అన్ని హెయిర్లలో కనిపించదు, కొన్ని హెయిర్లలో కనిపిస్తుంది. ఏదైతే థిక్ ఏషియన్ హెయిర్ అని చెప్పాను కదా, జపానీస్, అంటే చైనీస్. ఇప్పుడు టెక్నికల్ నేమ్ మెడ్యులా. అంటే జనరల్గా మనం ఎట్లా ఇది చేస్తాం సార్, ఎట్లా గుర్తించాలి దాన్ని? అయితే ఇది ఉదాహరణకి ఇది హెయిర్ షాఫ్ట్ అనుకుందాం, 3 ఏళ్ళు. ఓకే. పైన హెయిర్ ఏదైతే పొర ఉందో ఉమ్, ఇది క్యూటికల్. మధ్యలో పొర, ఈ మధ్యలో మిగిలిపోయింది చూసారా ఖాళీ స్థలం, ఓకే. అది మనకు కోటెక్స్. కోటెక్స్. ఇక ఈ మధ్యలో ఉంది కదా, హెయిర్ యొక్క స్ట్రక్చర్ నిలబడాలి, స్ట్రేట్గా ఉండాలి అని అంటే మెడ్యులా. ఓకే. ఇలా 3 విభాగాలుగా ఇలా హెయిర్ తయారవుతుంది మనకు. అచ్చా. అర్థమవుతుందండి. సో ఇది అన్ని విధాలుగా ఉండదు. అయితే మెడ్యులా ఉన్న హెయిర్ థిక్గా ఉంటుంది, రాలిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉండదు. ఓకే. తర్వాత వచ్చేసి మరి మామూలు హెయిర్ కూడా ఉంటుంది కదా సార్ అనేసి అంటే అప్పుడు మనము హెయిర్ యొక్క నిర్మాణంకి వెళ్ళిపోయి చూడాల్సి వస్తుంది. అప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది అనేసి అంటే అప్పుడు చర్మం గురించి మాట్లాడుకుంటాము. అప్పుడు ఎపిడెర్మిస్, డెర్మిస్ లేయర్స్ ఉంటాయి అన్నట్టు, ఒక 4 పొరలు ఉంటాయి. ఆ పొరల లోపల ఇది హెయిర్ స్కిన్, ఇది షాఫ్టర్, ఇది హెయిర్ స్కిన్, ఇది కింది భాగము. ఇలా అంటే స్కిన్కి మన బాడీకి తాకడానికి కావాల్సిన ఎంతైతే గ్యాప్ ఉందో గింత గ్యాప్లో, ఇది మనకు పెద్దగా చేసి చెప్తున్నాను, యాక్చువల్గా ఇంతే కనిపిస్తుంది మనకు. సో ఇంత ఉంటుంది. ఓకే. దీని లోపల హెయిర్ బల్బ్ అనేది ఇలా ఉంటుంది, ఇలా. ఇది హెయిర్ బల్బ్ అనుకోండి. ఓకే. ఇప్పుడు ఈ హెయిర్ బల్బ్ లోపల ఏముంటుంది అనేసి అంటే ఇక్కడ నుంచి ఈ శరీర నిర్మాణం లోపల దీనికి ఈ విధంగా వెయిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నట్టు. వెయిన్స్ కనెక్ట్ అయినప్పుడు రక్త ప్రసరణ పోవడానికి ఒక వేను, మళ్ళీ కిందికి వెళ్ళిపోయడానికి ఒక వేను, ఓకే. అంటే ఇన్ అండ్ అవుట్ వెయిన్స్ ఉంటాయి. ఈ హెయిర్కి సంబంధించి ప్రతి హెయిర్కి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్క హెయిర్ గురించి మాట్లాడుతున్నామంటే ఓకే. శరీరం లోపల ప్రతి వెంట్రుకు ఎయిర్ బల్బ్ ఉంటుంది. హెయిర్ బల్బ్ ఉంటుంది. ఓకే. ఓకే. మళ్ళీ ఈ హెయిర్ బల్బ్ని కాపాడడానికి ఇంకో ఎపిడెర్మిస్ మసల్ ఉంటుంది, ఒకటి డెర్మిస్ మసల్ ఉంటుంది అన్నట్టు ఈ హెయిర్ని ఇట్లా కాపాడడానికి. అందుకోసమే శరీరం ముడతలు పడకుండా గట్టిగా కనిపిస్తుంది. వెంట్రుకలు ఎగ్గితే మీకు అవును. పైకి వచ్చేస్తూ ఉంటుంది స్కిన్ కావాలి, ఎందుకంటే మసల్ కనెక్ట్ అయి ఉంటుంది టిష్యూ. ఇక్కడ చేసిన తర్వాత ఏమవుతుంది అనేసి అంటే మ్యాట్రిక్స్ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి అయితే మీకు హెయిర్ బల్బ్ ఉత్పన్నం అవుతుందో దానికి మ్యాట్రిక్స్ అంటాం అన్నట్టు ఆ ప్లేస్లో. ఓకే. అంటే అక్కడ ఏం జరుగుతుంది, మన ప్రోటీన్ కెరటిన్గా మారాలి. ఇక్కడ ప్రోటీన్ కెరటిన్గా మారి అది హెయిర్ యొక్క రూపాంతరం చెంది మనకు బయటికి రావాలి. సార్. అర్థమవుతుందండి. ఓకే. ఓకే. సో ఇవన్నిటికి దోహదపడేది ఏంది, ఈ యొక్క రక్తనాళాలతోని ఈ హెయిర్ బల్బ్ కనెక్షన్. అంటే ఇదొక చిన్న ఒక మిషన్ లాగా హెయిర్ తయారవడానికి, ఓకే. ఉదాహరణకు మనం అట్లా అనుకుంటే. అలా తయారైపోయిన తర్వాత దీనికి మళ్ళీ ఇక్కడ ఏముంటుంది మీకు, మన సీబమ్ అనేసి ఉంటుంది, ఓకే. సీబమ్. సిబస్కస్ గ్లాండ్ అనేసి ఉంటాయి. అచ్చా. ప్రతి హెయిర్కి ఒక సిబస్కస్ గ్లాండ్ ఉంటుంది. ఇదేం చేస్తుంది అనేసి అంటే శరీరం యొక్క మాయిస్ట్ని, శరీరం యొక్క ఆయిల్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క సిబస్కస్ గ్లాండ్ యూజ్ పడుతుంది. దీని లోపల ఉండేది సీబమ్, ఓకే. అంటే ఆయిల్ తత్వం అన్నట్టు. ఇదేం చేస్తుంది, హెయిర్ షాఫ్ట్నర్కి పక్కలకు కూర్చుంటుంది. హెయిర్ ఎప్పుడైతే ఇట్లా బయట వెళ్తుందో దాంతోపాటు ఈ ఆయిల్ కూడా బయట వెళ్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే. దాంతోపాటు ఏం చేస్తుంది, ఇక్కడ హెయిర్ స్కిన్ ఉంది కదా, స్కిన్కి పైన మీకు తెలియకుండానే ఒక చమురు లాంటి పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది విడుదల చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్కి ప్రొటెక్షన్. ఓకే. అండ్ హెయిర్ కొంతమంది ఇట్లా మెరుస్తూ ఉంటాయి చూసారు, చకచక మెరుస్తూ ఉంటాయి, సూపర్గా కనిపిస్తుంది, గ్లాసీ లుక్ అనేసి అంటారు కదా. ఈ యొక్క సిబస్కస్ గ్లాండ్ వల్ల వచ్చే సీబం వల్ల వచ్చే మెరుపు అన్నట్టు. ఓకే. ఇది ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నది ఏంది అనేసి అంటే ఇన్ని విధాలుగా తయారైపోయేసి శరీరం నుంచి బయట వెళ్ళింది. ఎప్పుడైతే సిబస్కస్ గ్లాండ్ యొక్క ఆయిల్ తత్వాన్ని మాటికి అతిగా కడగడం వల్ల, కొందరు చాలా కడుగుతూ ఉంటారు, చాలా హెయిర్ని కడుగుతూ ఉంటారు. కడగడం వల్ల ఏమవుతుందంటే కొన్ని గ్లాండ్స్కి ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఆ గ్లాండ్స్ లోపల ఉన్న ఆయిల్ అనేది ఉత్పన్నం అవ్వడం ఆగిపోతుంది. ఓకే. దానివల్ల ఏమవుతుంది, స్కాల్ప్ అనేది డ్రై అండ్ ఇచ్చిగా మారిపోతుంది, దురద పుడుతూ ఉంటుంది. కొందరికి ఇలా అని గీరండి
తెల్లగా గీత వస్తుంది. అవును అవును సార్, స్కిన్ మీద. అంటే అప్పర్ లేయర్ లోపల సిబస్ గ్లాండ్ వల్ల వచ్చే మాయిస్ట్ అక్కడ పూరించలేకపోతుందని అర్థం. ఓకే. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేసి అంటే ప్రొద్దున లేచిన తర్వాత బాడీకి ఆయిల్ మర్దన చేయడం మంచిది. ఓకే. దానివల్ల ఏమవుతుంది, స్కిన్ లోపల లూబ్రికేషన్ అనేది మీకు అంటే హెయిర్ కంటిన్యూటీ ఉన్న దగ్గర అంటున్నారు. మొత్తం శరీరం మొత్తం మొత్తం శరీరం. పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. ఎందుకంటే మన శరీరం లోపల కొన్ని భాగాల లోపల ఒక్కొక్క భాగం దగ్గర ఒక్కొక్క హెయిర్కి ఒక్కొక్క రకమైనటువంటి పేరున్నది. ఉదాహరణకు తల మీద ఉంటే వెంట్రుకల్ని తల వెంట్రుకలు, కనుబొమ్మల మీద ఉండేది ఐబ్రో వెంట్రుకలు కదా, అవును. కనుబొమ్మలు ఏంటో కనుబొమ్మలు. చెప్తాం. తర్వాత ఇవి కనురెప్ప. కన్నురెప్పలు, మూతి మీద ఉంటే మీసాలు, మీసాలు. చెంపల మీద ఉంటే గడ్డాలు, గడ్డాలు. స్కిన్ పైన ఉండేటి ఏంటిది మన హెయిర్ని కాపాడడానికి యూజ్ అయ్యేటి అవును. చర్మ రంధ్రాలని సైడ్కి బ్రష్ లాగా ఉపయోగపడుతుంది మళ్ళీ ఈ హెయిరే. ఓకే. ఇది మగవాళ్ళలో ఉంటే మగతనాన్ని చూపిస్తుంది అనేసి, ఓకే. ఆడవాళ్ళలో ఈ హెయిర్ ఎక్కువగా ఉంటుంది అనుకోండి అన్వాంటెడ్ హెయిర్ కిందకి మనం పరిగణిస్తాం. ఓకే. ఆడవాళ్ళలో ఎంత తక్కువ హెయిర్ ఉంటే అంత అందంగా ఉంటారు, మగవాళ్ళు లేకుంటే మ్యాన్లీగా ఉంటారు. కానీ హెయిర్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది అనేసి అంటే మీ యొక్క డైజెషన్ సిస్టమ్ని ఈ హెయిర్ చూపిస్తుంది. ఓకే. ఎవరికైతే హెయిర్ అతిగా ఉన్నదో వారి యొక్క పిత్తం యొక్క తత్వం ఎక్కువ ఉన్నదని అర్థం. కొందరికి మగవాళ్ళకి ఛాతి పైన ఉంటుంది అంటే వారికి ఏంటిది ఇక్కడ పిత్త లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. ఓకే. కొందరికి హెయిర్ ఉండదు, వాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయినని అర్థం. ఓకే. అయితే ఇక్కడ లేడీస్ లోపల ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతే అక్కడ హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఓకే. అవాంఛిత రూమాలు. అవాంఛిత రోమాల కిందకి అనేసి అంటాము. ఓకే. ఇక తర్వాత వచ్చేసి మన యొక్క జెంటిల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంటే గుప్తాంగాలు ఉన్నాయో వాటిపైన పెరిగే హెయిర్ అయితే ఉన్నాయో వాటిని ప్యూబిక్ హెయిర్ అనేసి అంటాము. ఓకే. ఇవి కూడా ఎందుకు యూజ్ చేస్తారు అనేసి అంటే మనము ఎప్పుడైతే దుమ్ము ధూళి పడుతుందో తెలియకుండా గ్లాండ్స్లోకి నుంచి అతిగా ఆయిల్ వెళ్ళినా కానీ ఇరిటేషన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సిన ఇది సోపులు కానివ్వండి, అంటే తక్కువ కెమికల్తో యూజ్ చేసే సోప్స్ కానివ్వండి, లేదనేసి అంటే పులుపుకు సంబంధించిన ఏది ఉదాహరణకు త్రిపుల చూర్ణాన్ని ముందు కాలంలో ఏం చేసేవారంటే ఉడకపెట్టుకొని ఆ నీటితోని జెంటిల్ ఏరియాని క్లీన్ చేసుకునేవారు. దాంతో ఏమవుతుంది ఇక్కడ ఇన్ఫెక్షన్ అనేది తగ్గేది. ఓకే. త్రిఫల చూర్ణం. త్రిపుల చూర్ణాన్ని ఓకే. దాన్ని యూజ్ చేసేవారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన ప్రేక్షకులకు అవగాహన రావడానికి చెప్తున్నాను. మళ్ళీ త్రిపుల చూర్ణము లేని పక్షం లోపల ఏం చేసేవారు, కుంకుడుగాయలని యూజ్ చేసేవారు. చేదుగా ఉండేది, ఇన్ఫెక్షన్ ఉన్నా అని తీసేది. శికకాయని యూజ్ చేసేవారు. తర్వాత వచ్చేసి అలాగే ఉసిరి పౌడర్ని యూజ్ చేసేవారు. అంటే దఫాలుగా స్కిన్ యొక్క టెక్స్చర్ని బట్టి ఏ యొక్క పౌడర్ని ఎలా యూజ్ చేయాలన్నది వైద్యుల సలహాల సూచనల మేరకు చేసేవారు. తర్వాత ఖచ్చితంగా 15 రోజులకు లేదా నెల రోజులకు ఒకసారి అభ్యంగ స్నానం చేయాలి. ఓకే. ఎవరైతే స్త్రీలైనా పురుషులైనా అభ్యంగ స్నానం లోపల మనం ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరానికి సున్నిపిండి బాగా రాసుకోవాలి. సున్నిపిండి లోపల వేసే పదార్థాలు ఏముంటాయి మోస్ట్లీ, ఒకటి వచ్చేసి పసుపు, శనగపిండి, చందనము, రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఉంటాయి కదా వాటిని డైరెక్ట్ వేయచ్చు, లేకపోతే డ్రై చేసి దాన్ని పౌడర్ వేసుకోవచ్చు, రోజ్ వాటరు, తర్వాత వచ్చేసి పచ్చిపాలు, ఉంటే నువ్వుల నూనె వేయండి, లేని పక్షం లోపల నువ్వులను బాగా నూరి దాని లోపల వేసేసుకోండి. ఇవన్నిటిని కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకొని ఒంటికి మర్దన చేయాలి. ఓకే. అలా మర్దన చేయడం వల్ల ఏమవుతుందంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు నార్మల్ స్కిన్గా మారిపోతుంది. ఓకే. అభ్యంగ స్నానంలో శరీరానికి పోషణ కలుగుతుంది. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసేయాలి. ఓకే. అంటే వన్స్ అది అప్లై చేసిన తర్వాత ఎన్ని నిమిషాలు ఆగాలంటే? చాలా మటుకైతే అలా చేసిన తర్వాత ఏం చేస్తారని అంటే ఎండకు కూర్చోపెడతారు కొంతమంది. ఎందుకు కూర్చోబెడితే ఏమవుతుంది అని అంటే శరీరానికి సంబంధించిన ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఇవేమో వెళ్ళిపోతాయి. మళ్ళీ దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే అలానే రాళ్ళగొట్టేస్తారు. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో రాకి స్నానం చేస్తే సరిపోతుంది నెలకొకసారి. మీరు అన్నట్టు చాలా ఇప్పుడు గోస్నానం అనేసి ఈ మడ్ బాత్ అనేసి బురద ఇది అనేసి అంటారు సార్. అంటే ప్రకృతిలో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి ఎప్పటి నుంచో. ఈ మధ్యలో ఇవన్నీ పాపులర్ అయినాయి సార్. గోస్నానం అంటే ఆవు పేడతో పూసుకొని స్నానాలు చేయడం, మడ్ బాత్ అని. అయితే పంచగవ్య చికిత్స లోపల ఈ యొక్క మన మీరు చెప్పిన విధంగా ఉన్నాయి స్నానాలు. దీని లోపల ఏం చేస్తామంటే శరీర శుద్ధికి ఆత్మశుద్ధికి పంచగవ్య స్నానము శ్రేష్టం అని చెప్పిండ్రు. ఓకే. పంచగవ్య స్నానం లోపల ఏముంటుంది అని అంటే ఆవు పేడ ఉంటుంది, గోమూత్రం ఉంటుంది, పాలు, పెరుగు, నెయ్యి వీటిని కలిపి
శరీరానికి స్నానం చేస్తారు. ఒకసారి ఎలా అయితే శివలింగం మరొకసారి చెప్తారా సార్ పంచగవ్యాన్ని? పంచగవ్యాలు ఆ, ఆవు యొక్క పాలు, పాలు. పెరుగు, నెయ్యి ఓకే. మరియు ఆవు యొక్క పేడ పేడ. మరియు పంచకము ఓకే. అంటే పంచగవ్య. గోమూత్రం అని అంటాం మనం ఓకే. దీన్ని. వీటిని వీటిని కలిపి దీని లోపల కావాలంటే కొంచెం ముల్తానీ మట్టి వేసేసుకొని ఓకే. ఒంటికి అభ్యంగనం చేసుకోవాలి. ఓకే. అప్లై చేసి. అభ్యంగనం చేసుకొని మీరు ఎండకు కూర్చున్నారంటే శరీరానికి సంబంధించిన ఎటువంటి రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, సోరియాసిస్ కానీ, తర్వాత హెయిర్కి సంబంధించిన ఎటువంటి రకమైనటువంటి సమస్యలైనా కానీ, లేకపోతే చుండ్రుతో వచ్చిన సమస్యలు కానివ్వండి, ఇవన్నీ మీరు పరిష్కరింపబడతారు. కంప్లీట్గా అంటే శరీరం మీద ఉన్న వెంట్రుకలు మన తలపైన ఉన్న వెంట్రుకలు కూడా అప్లై చేయొచ్చు. అప్లై చేయొచ్చు. ఓకే. దీనివల్ల ఏమవుతుంది అంటే శుద్ధి చేయబడుతుంది. అండ్ ఇది పెట్టుకున్న తర్వాత ఎండలో ఒక 15 నుంచి 20 నిమిషాలు కానీ, గంట సేపు కానీ ఆరేంత వరకు పెట్టేసేసుకొని మళ్ళీ గోమూత్రం ఒకవేళ ఉంటే గోమూత్రాన్ని కొంచెం వేసేసుకొని మళ్ళీ దాంతో స్నానం చేయడం అన్నట్టు. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ ఆరా శుద్ధి అవుతుంది. మళ్ళీ శరీరానికి సంబంధించిన ఎటువంటి రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ వాటి నుంచి మీరు కోలుకుంటారు. సార్, అయితే కేశ సంరక్షణలో పంచగవ్య చికిత్స మరియు నాభి చికిత్స ద్వారా మనం కేశాలను ఎలా సంరక్షించుకోవచ్చు మీ మాటల్లో? ఇప్పుడు మనం ఇంతకుముందు హెయిర్ యొక్క ఎన్ని రకాలు మనం తెలుసుకున్నాము. తర్వాత వచ్చి నిర్మాణం గురించి తెలుసుకున్నాము. తర్వాత హెయిర్ని మరియు స్కిన్ని ఎలా బ్యాలెన్స్ చేసి డ్రై అయిపోయిన స్కిన్ని హెయిర్ యొక్క టెక్స్చర్ని ఎలా మార్చాలో చెప్పాము. దాని లోపల అవి చెప్తూ నాభి చికిత్స ద్వారా మరియు పంచగవ్య చికిత్స ద్వారా మనము ఎలా ఉపశమనం పొందాలో చెప్తాను. ఓకే. ముందుగా చాలామందికి హెయిర్ బాగా డ్రై ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే హెయిర్కి ఈ యొక్క నూనెతోని మర్దన బాగా చేసుకోవాలి. నూనె మర్దన చేసుకోవాలంటే చాలామంది ఇలా రాకుతూ ఉంటారు. ఓకే. ఇలా రాకితే ఏమవుతుందంటే హెయిర్ షాఫ్ట్ ఏదైతే ఉన్నదో వెంట్రుక అది పల్చబడిపోతుంది. ఓకే. సో దాన్ని ఇలా రాకకూడదు. ఫింగర్ టిప్స్తోని మసాజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మామూలుగా ఆయిల్ అప్లై చేసినా కూడా అట్లా? ఆయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత ఓన్లీ స్కిన్ కదలాలి మనకు. ఓకే. ఓకే. స్కిన్ కదిలితే ఏమవుతుంది అంటే ఈ స్కిన్ లోపల రక్త ప్రసరణ స్టార్ట్ అవుతుంది. హెయిర్ బల్బ్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు అది హెయిర్ యొక్క నిర్మాణం చెప్పినప్పుడు హెయిర్ బల్బ్ ఉంటుంది కదా, దీని లోపల కదలిక తీసుకొచ్చారనుకోండి, కావాల్సినంత రక్త ప్రసరణ దీనికి అంది హెయిర్ షాఫ్ట్ ఆరోగ్యంగా అవడానికి అనుకూలంగా మారిపోతూ ఉంటుంది. ఓకే. అయితే శరీరం లోపల ఈ యొక్క కెరటిన్ ఏదైతే ఉన్నదో ఇది ప్రోటీన్. ఈ కెరటిన్ అనే ప్రోటీన్ ఏదైతే ఉన్నదో ఇది మన హెయిర్ మరియు నెయిల్స్లో ఉంటుంది. ఈ హెయిర్ యొక్క నెయిల్స్ లోపల నిర్మాణం లోపల ఎప్పుడైతే బయటపడుతుందో దాని లోపల మనకు దానికి స్పర్శ ఉండదు. ఓన్లీ మనకు హెయిర్ బల్బ్ దగ్గరనే ఏదైనా చేయగలుగుతాం. అంటే హెయిర్కి మన స్కిన్ నుంచి బయట ఎప్పుడైతే హెయిర్ బయట వస్తుందో అప్పుడు హెయిర్ మన బాహ్య వాతావరణానికి తగులుతూ ఉంటుంది. ఎప్పుడైతే బాహ్య వాతావరణానికి తగిలినప్పుడు మీ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుందో ఆ హెయిర్ యొక్క కలర్ అలా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. ఉదాహరణకు హెయిర్ వాతావరణం లోపల పొడిగా ఉన్నదనుకోండి, హెయిర్ డ్రై అయిపోతుంది. ఏదైతే వాతావరణం లోపల చలి ఎక్కువ ఉన్నదనుకోండి, అలాంటి ప్లేస్లలో ఉన్నా కానీ హెయిర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. అధికంగా వేడి ఉన్న ప్లేస్ లోపల ఉండి చెమట విపరీతంగా వస్తున్నా అన్నా కానీ అక్కడ నుంచి వెంట్రుకలు రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దుమ్ము, ధూళి ఇవన్నీ పడి. ఇది శరీరం యొక్క బాహ్యంగా వచ్చే సమస్య. ఇకొచ్చేసి లోపల నుంచి సమస్యను చూద్దాం ఎలా జరుగుతుంది ఏంది అనేసి. రక్తము లోపల pH లెవెల్స్ అంటారు. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ బ్యాలెన్స్ అనేసి అంటాము. ఓకే. అంటే రక్తము కరెక్ట్ స్థిర స్థితిలో ఉండడం. అంటే అధికంగా యాసిడిక్ కాకుండా, అధికంగా ఆల్కలిన్ కాకుండా ఇది సమస్థితిలో ఉన్నదనుకోండి, శరీరం నార్మల్గా ఉన్నట్టు, మీ ఆలోచనలు నార్మల్గా ఉన్నట్టు, శరీరము బ్యాలెన్స్గా అయిపోతుంది అన్నట్టు. ఎప్పుడు pH లెవెల్ కరెక్ట్ ఉన్నప్పుడు. ఓకే. అంటే మరి pH లెవెల్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? మనం తినే ఆహార పదార్థాల లోపల ఆల్కలిన్ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, యాసిడిక్ పదార్థాలు తక్కువ తీసుకోవాలి. ఓకే. మరి ఆల్కలిన్ పదార్థాలు ఏమున్నాయి మనకు గట్టిగా చూసుకున్నాము అంటే ఏవైతే గ్రీన్ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ మనకు ఆల్కలిన్ కిందకి వస్తాయి అన్నట్టు. ఓకే. దీనికి విపరీతంగా యాసిడ్స్ అధికంగా ఏవైతే అవుతూ ఉంటాయో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్గా మేము తీసుకుంటామో అవి మనకు యాసిడ్స్గా కిందకి కన్వర్ట్ అవుతాయి అన్నట్టు. ఓకే. ఏదైతే 5.2, 5.3, 5.4 స్కేల్ ఉంటుంది
ఆ స్కేల్కి కింది భాగాన వచ్చేస్తే యాసిడ్స్, పైకి వెళ్ళిపోతే ఆల్కలైన్ కింద స్కేల్ ఉంటుంది మనకు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే శరీరం లోపల తినే ఆహార పదార్థాల లోపల మనం మార్పు తీసుకురావాలి. ఎప్పుడైతే తిన్న ఆహారము సరిగ్గా జీర్ణమయ్యి లివర్ ద్వారా గుండెకి, గుండె నుంచి మన శరీర భాగాలకు, మెదడుకి, వెంట్రుకలకు పోయిందనుకోండి ఆరోగ్యకరమైన రక్తము, శరీరం లోపల ఉన్న వెంట్రుకలు, స్కిన్ యాక్టివ్గా ఉంటుంది. అదే పిహెచ్ లెవెల్స్ డౌన్ అయిపోయేసి యాసిడిక్గా మారిపోయిందనుకోండి, ఆటోమేటిక్లీ హెయిర్ బల్బ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న యాసిడిక్ తత్వం ఏం చేస్తుందంటే ఆ హెయిర్ బల్బ్ని లూజ్ చేసేస్తుంది. ఓకే. అంటే అది పెరగనివ్వకుండా చేస్తుంది. ఓకే సార్. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ఆటోమేటిక్లీ రాలడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ యాసిడిక్ లెవెల్స్ ఎక్కువైపోయి రక్తంలో హెయిర్ బల్బ్కి అందించే అంత రక్తాన్ని సరిగా అందించినా కానీ అక్కడ బాడీ యొక్క టెంపరేచర్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఓకే. యాసిడ్ ఆల్రెడీ విపరీతంగా వేడిగా ఉంటుంది. ప్లస్ వాతావరణంలో కూడా వేడి, ఈ కడుపు లోపల వేడి, దీనివల్ల అందుకోసం ఏమంటారు పిత్తం ఎక్కువైపోతే నాకు వేడి చేసిందని అంటారు. అవును. ఎవరైతే వేడి చేస్తుందనేసి ఎవరైతే కంప్లైంట్ చేస్తారో అలాంటి వాళ్ళ హెయిర్ ఎక్కువ మటుకు రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. మరి ఇక్కడ ఒక చిన్న ఆరోగ్య సూత్రం ఉన్నది. కాళ్ళు వేడిగా ఉండాలి, కడుపు మెత్తగా ఉండాలి, హ్మ్. తల చల్లగా ఉండాలి. ఓకే. అలా ఉంటే కాళ్ళు అంటే మన అరిపాదాలు పాదాలంటారు. అరిపాదాలు ఓకే. వేడిగా ఉండాలి. ఓకే. అంటే రక్త ప్రసరణ కరెక్ట్గా ఉండాలి హ్మ్. అన్నట్టు. హ్మ్. చల్లగా ఉన్నదనుకోండి శరీరము బ్యాలెన్స్ లేదని అర్థం. లేదు. ఓకే. కడుపు గట్టిగా ఉన్నదనుకోండి వాడి నాభి కరెక్ట్ లేదు, వారి యొక్క పెల్విక్ స్థానం జరిగిపోయినట్టు అండ్ డైజెషన్ ఇష్యూస్ వచ్చేసినట్టు. అలా వచ్చేసింది అనుకోండి ఆటోమేటిక్లీ తల అనేది ఏమవుతుంది వేడెక్కుతూ ఉంటుంది. అంటే అపోజిట్ అన్నట్టు. ఓకే. తల చల్లగా ఉన్నదనుకోండి శరీరానికి కావాల్సిన రక్త ప్రసరణ సరిగా జరుగుతున్నది. అంటే మీడియం, అంటే టెంపరేచర్ మొత్తం డౌన్ కాదు, ఓకే. జీరోకి వెళ్ళకూడదు. ఏదైతే టెంపరేచర్ ఉన్నదో అదే స్థితిలో వెళ్ళిపోయేసి శరీరం ఇసుక మాతా బహుత్ ఠండా అనేసి అంటాం మనం హిందీలో చాలామంది. ఓకే. అంటే కూల్గా ఉన్నాడు మనిషి అని చెప్తారు. అదే. కారణం ఏంటిది? అలా ఉన్న వ్యక్తుల యొక్క వెంట్రుకలు అద్భుతంగా ఉంటాయని అర్థం. ఓకే. ఎవరైతే అధికంగా కోపం పడ్డారనుకోండి బీపీ లెవెల్ పెరిగిపోతుంది, హీట్ పెరిగిపోతుంది. దాంతో ఆటోమేటిక్లీ హెయిర్ బల్బ్ లోపల అందాల్సిన రక్తం సరిగా అందక హెయిర్ ఏమవుతుంది రాలిపోవడానికి. రాలిపోతుంది. యెస్. ఇది జరిగేది ఇక్కడ సహజంగా. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే పంచగవ్య ద్వారా మరియు నాభి చికిత్స ద్వారా అనేసి అనుకున్నాము. రైట్. ఎవరి అయితే నాభి స్థానం జరిగిపోతుందో రైట్. వారి యొక్క డైజెషన్ సిస్టమ్ పాడైపోతుంది. సార్. అలాంటి వాళ్ళది మనం ఏం చేస్తాము నాభి చికిత్స ద్వారా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాం ఇక్కడ. ఓకే. అదే సార్. అంటే ఇప్పుడు మరి పంచగవ్య అంటే ఇంతకుముందు చెప్పారు కదా సార్. గోపంచకము, గోపేడ ఇవి అనేసి అంటే నాభి చికిత్స అంటే ప్రధానంగా ఏమంటారు సార్? ఇప్పుడు పంచగవ్య చికిత్స లోపల ఇది ఏన్షియంట్ వైద్య విధానం, ఓకే. మన ప్రాచీనమైన. ప్రాచీన వైద్య విధానం హ్మ్. అండి. అయితే దీని లోపల ఆవుని ప్రా ప్రా మెయిన్ మెయిన్ జంతువుగా తీసుకుంటున్నాం మనం ఓకే. ఇక్కడ. ఓకే. ప్రధానం. జంతువు అనము మనం, ఇది పవిత్రమైన ఒక పశువు కాబట్టి ఓకే. దాన్ని మనం అమలా పూజించేస్తాం ఇక్కడ. అవును. సో గోమాత. అయితే ఈ వీటి నుంచి వచ్చే పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. వరల్డ్లో ఏ జంతువు దగ్గర నుంచి కూడా అంత అద్భుతంగా ఉండవు. ఓకే. ఏ జంతువు నుంచి తీసుకొని దీంతో పోల్చుకొని చూసేస్తే ఏదో మైనస్లు ఉంటాయి, అవును. అవును. దానివల్ల శరీరానికి ఇబ్బందులు ఉంటాయి. Yes. కానీ ఆవు యొక్క పంచగవ్యాల్ని నువ్వు ఏ విధంగా తీసుకున్నా కానీ నిన్ను బాధ పెట్టవు. అదే సార్. ఇప్పుడు ఉదాహరణకు శరీరం లోపల మినరల్స్ తగ్గిపోయినాయి. దీని మినరల్స్ లోపల 19 రకాల మినరల్స్ ఉంటాయి ఆవు లోపల. ఆవు యొక్క పంచకంలో. ఓకే. అంటే గోవార్క్ అంటాము, ఆవు ఆ. పంచకం లోపల 19 రకాల మినరల్స్ ఉంటాయి. ఓకే. ఇవి లాబొరేటరీలో పరీక్షించబడ్డాయి, మీరు చూడవచ్చు. సార్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఆవు యొక్క పేడ. ఓకే. ఆవు యొక్క పేడ యొక్క సారం వల్ల ఏమవుతుంది, అది ఒక్కసారి భూమి మీద పడ్డదనుకోండి భూమి తత్వము ఆవు యొక్క పేడ లోపల అధికంగా ఉండడం వల్ల ఆ భూమిలో ఉండే నట్టలకు ఇతర జీవరాశులకు అది అమృతంలా పనిచేస్తుంది. ఓకే. అది తీసుకున్న తర్వాత ఆటోమేటిక్లీ భూమి అనేది సారవంతంగా మారిపోయేసి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఓకే. దాన్ని మనం తింటున్నాం ఈరోజు. ఇకొచ్చేసి ఆవు యొక్క క్షీరం అంటే పాలు. పాలు. ఈ ఆవు యొక్క పాలు తల్లి పాలు ఒకవేళ దొరకకపోతే పిల్లోడికి అవును. ఆవు ఆ తల్లి పాలను పట్టిస్తాం. పట్టిస్తారు. అవును. అయితే దీని యొక్క అద్భుతమైన గుణం ఏంటిది అనేసి అంటే సూర్యుని నుంచి వచ్చే ఏవైతే కిరణాలు ఉన్నాయో వాటి లోపల ఉన్న సూర్యకేతు నాడి దాని లోపల ఉన్న స్వర్ణతత్వాన్ని ఈ పాలలో తీసుకుంటుంది. ఓకే. ఈ స్వర్ణతత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి బంగారు తత్వం అనేది శరీరంలో ఉంటేనే శరీరం బ్యాలెన్స్ అయ్యేసి కాంతివంతంగా ఉంటుంది. ఎవరైతే ఇలాంటి పాలను ఎవరైతే తాగుతారో
వారి యొక్క ఆరోగ్యపరంగా కానివ్వండి, మేధస్సు ప్రకారంగా కానివ్వండి, స్పిరిచువల్‌లో కానివ్వండి బాగా ఎదిగిపోతారు. అంటే అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద పొందగలిగే శక్తి ఈ పాలలో ఉంది. ఓకే. తర్వాతొచ్చేసి జీర్ణాశయం పాడైతున్నది, ఇబ్బందవుతుంది, గట్స్ బాగాలేవు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, ఈ ఆవు పాలతో మనము పెరుగుని తయారు చేస్తాము. ఆ! దీన్ని హ్మ్. డైరెక్ట్‌గా పెరుగు ద్వారా అయినా తీసుకోవచ్చు. లేదు అనేసి అన్నారనుకోండి, మజ్జిగ ద్వారా తీసుకోవచ్చు. ఓకే. ఎప్పుడైనా సరే పెరుగు లోపల ఉప్పు డైరెక్ట్ ఏసుకొని తినొద్దు. పెరుగు లోపల. తీసుకున్నారనేసంటే దాని లోపల ఉండే గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఓకే. ఒక డైరెక్ట్ సాల్ట్ మిక్స్ చేయకూడదు. ఎయ్యకూడదు. ఓకే. ఓకే. మరేమెయొచ్చు? సరే. బెల్లంతోని కలుపుకొని తీసుకోవచ్చు. ఓకే. బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మామూలుగా పెరుగన్నం కర్డ్ రైస్ తింటారు కదా సార్? కర్డ్ ఇంట్ల రైసే తినాలి. ఓకే. ఉప్పేసుకోకూడదు. ఉప్పు ఓకే. ఉప్పేసుకున్నారంటే మీరు దానికి ఏదైతే ఫలితం కోరి మీరు తింటున్నారో, ఆ ఫలితం మీకు రాదు. చాలా మందికి తెలీదు సార్ ఈ ఆ! విషయం. అందుకోసమే ఒక హ్మ్. చిటికెడు మీరు ఉప్పేశారనుకోండి, ఓకే. బ్యాక్టీరియా టోటల్లీ చనిపోతుంది. ఆ గుడ్ ఓకే. బ్యాక్టీరియా. ఓకే. ఆ గట్స్‌ని కూడా క్లీన్ చేసే ఉండదన్నట్టు. ఉండదు. ఓకే. అందుకోసం మీద నుంచి ఉప్పేసుకోనే కూడదు ఓకే. అసలకి. ఒకవేళ మీకు అలా చేసుకోవాలనేసంటే పోపేయొచ్చు. ఓకే. పోపేస్తే ఏమవుతుంది, ఆ నూనె లోపల ఈ జీలకర్ర, ఆవాలు, ఆవాలు. కల్యమాకు, తర్వాత ఎండుమిర్చి, మళ్ళీ ఇంగువ కొంతమందేస్తారు. కొంతమందెయ్యరు. అవును. అవును సార్. ఇంకొంతమందేస్తారు. దాని యొక్క తత్వము ఈ పెరుగులో కలవడం వల్ల ఇంకా ఔషధ తత్వంగా మారిపోతుంది. ఓకే. ఇలాంటి వాళ్ళకేమవుతుంది, శరీరము బ్యాలెన్స్ చేయబడుతుంది. గట్స్ క్లీన్ అయిపోతాయి. ఓకే. ఈ గట్స్ ఎప్పుడైతే క్లీన్ అయితున్నాయో, జీర్ణాశయం ఏదైతే పర్ఫెక్ట్ ఉంటుందో, అలాంటి వాళ్ళ యొక్క స్కిన్ను కాంతివంతంగాను, వెంట్రుకలు ఇది కురులు మెరిసిపోతాయి కదా! అద్దంలా కనిపిస్తున్నాయి నీ అవును. వెంట్రుకలు మిలమిల మెరిసిపోతున్నాయి అనేసి అంటారు కదా! అవును సార్. కారణం ఎందుకనుకుంటున్నారు? వారి యొక్క జీర్ణాశయం వీళ్ళ గట్స్ క్లీన్ ఉంటేనే అయితది. ఓకే. ఎప్పుడైతే గట్స్ క్లీన్ ఉండి, జీర్ణాశయం పర్ఫెక్ట్ ఉన్నదనుకోండి, రక్తం అద్భుతంగా తయారవుతుంది. ఓకే. మంచి రక్తమే శరీరం యొక్క స్కిన్‌ని మరియు హెయిర్ యొక్క క్వాలిటీని మీకు చూయిస్తుంది. ఓకే. అందుకోసమే మీరు చూడండి, ఎవరిదైతే లివర్ మంచిగుంది, జీర్ణాశయం పర్ఫెక్ట్ ఉన్నదో, వాళ్ళ యొక్క పింక్ పెదవులుంటాయి. ఓకే. ఎవరైతే పెదవులు నల్లగా ఉండి, కొందరైతే జెనెటికల్‌గా నల్లగా ఉంటే అది వదిలేసేయండి. ఓకే. కానీ సహజంగా ఎవరైతే లివర్ బాగా క్లీన్ ఉంది, వాళ్ళ యొక్క పెదవులు మీకు పింక్ ఉంటాయి. పింక్ ఉంటది. అందుకోసము వాళ్ళ యొక్క లివర్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఏం చేస్తారు అంటే చిన్నప్పుడు వాళ్ళ పెదవులు ఎలా ఉన్నాయో వాళ్ళ అమ్మని అడిగినారనుకోండి, ఓకే. ఆటోమేటిక్‌లీ చెప్పేస్తారు. మళ్ళీ మధ్యలో ఏం చేస్తారంటే దురలవాట్లకు లోనైపోయేసి తినకూడని పదార్థాలు, తాగకూడని పదార్థాలు తాగడం వల్ల వచ్చే సమస్య వల్ల కిడ్నీలు మరియు లివరు తర్వాత వచ్చేసి జీర్ణాశయం పాడైపోతుంది ఇక్కడ. ఓకే. అంటే ధూమపానం. ఆ! ఇప్పుడు తీసుకోకూడని పదార్థాలు ఏమున్నాయి అనేసి అంటే హ్మ్. ఒకటొచ్చేసి మాంసాహారము. ఓకే. రెడ్ మీటు, మాంసాహారము, సరిగ్గా ఉడకపెట్టని మాంసము తినడం ఒకటి. ఓకే. తర్వాతొచ్చేసి ఇక్కడ పొగ త్రాగడము. తర్వాతొచ్చేసి ఇక్కడేముంది మళ్ళీ మద్యం తాగడము. ఓకే. మద్యం అంటే దీని లోపల బీర్, విస్కీ, బ్రాండీలు తాగడము, అదే ఆల్కహాల్. ఆల్కహాల్. హ్మ్. దీంతో పాటు ఇంకా డేంజరస్ పదార్థం ఏంటిది అనేసంటే కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ కూడా. అవునండి. ఓకే. కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ లోపల మీకు యాసిడిక్ తత్వం అన్నట్టు. ఓకే. మీరు దాన్ని చల్లబట్టకుండా మీరు తాగి చూడండి. మీ అవును. పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. అదే అదే సార్. అలాంటి పదార్థాన్ని దాని యొక్క స్థితి మనకు తెలవనివ్వకుండా దాన్ని అతిగా చల్లార్చేసి మనం గటగట తాగేస్తున్నాము. అదే సార్. అలాంటప్పుడు మీ యొక్క పేగుల పరిస్థితి ఏమైతదో ఆలోచించండి. జీర్ణాశయం పరిస్థితి ఏమైతదో ఆలోచించండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇలా సోడా తాగేసేస్తే కడుపు క్లీన్ అయిపోయి వెళ్ళిపోతున్న మనిషి. అసలు సోడా అంటే ఏంటిది? సోడా లోపల వాడుతున్న వాయువు CO2 కార్బన్ డయాక్సైడ్. ఓకే. మన శరీరం నుంచి ఆక్సిజన్‌ని పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తాము. మరి సోడా రూపం లోపల కార్బన్ డయాక్సైడ్ తీసుకున్నారంటే మీరెంత గొప్పవారో చూసుకోండి ఇక. యెస్ సార్. అర్థమవుతుందా అండి? సో, ఇలాంటి పదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల చైనీస్ పదార్థాలు అంటే ఉడకబెట్టిన పదార్థాలను మళ్ళీ చల్లార్చి మళ్ళీ వేడిగా తినేసి ఏదైతే ఉంటారో, ఇలాంటి పదార్థాలు తినడం వల్ల ఈ చైనీస్ పదార్థాల లోపల టేస్టెడ్ పౌడర్ ఒకటి ఉంటది. ఓకే. ఆ టేస్టర్ పౌడర్ అతిగా తినడం వల్ల ఇలాంటి వారి యొక్క హెయిర్ తొందరగా రాలిపోతుంది. ఓకే. అంటే మీకు షార్ట్‌కట్‌లో తయారు చేయబడిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తినకూడదు. షార్ట్‌కట్ అంటే ఏంటిది? అంటే ఇన్‌స్టాంట్ ఫుడ్స్. ఇన్‌స్టంట్‌గా ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో తినొద్దు. తినొద్దు. అంటే మైక్రోవేవ్‌లో పెట్టుకొని వేడి చేసుకునే పదార్థాలు కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, మళ్ళీ జంక్ ఫుడ్ కానివ్వండి. జంక్ ఫుడ్ అంటే ఏమొస్తుంది మీకు దీని లోపల? తయారు చేసి భద్రపరిచి మళ్ళీ అదే. తిన్నది. అదే అదే ఏముంది సార్. ఉదాహరణకు? చిప్స్, చిప్స్, కుర్కురేలు, కుర్కురేలు. ఏ కంపెనీ పేరు తీసుకోదలుచుకోలేను కానీ అదే సార్. ప్యాకెట్ ఫుడ్ ఏదైతే ఉన్నదో
ఇన్స్టెంట్గా తయారు చేసి మళ్ళీ వేడి చేసుకొని తింటున్నామో ఇదంతా జంక్ ఫుడ్ కిందకి వస్తుంది. అదే సార్. అంటే ఈవెన్ భద్రపరిచి మనకు ఇస్తుంటారు. ఈవెన్గా ఇప్పుడు సాసేజెస్ అనేసి మాంసాలు అనేసి పాడైపోయిన మాంసాన్ని మళ్ళీ దాన్ని ఒక దగ్గర ముద్దగా చేసేసి దాన్ని ప్యాకింగ్ చేసి పెట్టడం కానివ్వండి. ఇప్పుడు ఫ్రోజన్ ఫుడ్ ఎంతమంది తింటున్నారో, అది ఎంతమంది అయితే తింటున్నారో అంతమందికి హెయిర్, స్కిన్ లోపల 100% ప్రాబ్లమ్ వస్తది. ఓకే. ఫ్రోజన్ ఫుడ్. ఫ్రోజన్ ఫుడ్ అంటే ఏంటిది? ఇప్పుడు సూపర్ మార్కెట్‌లలో ఎళ్ళిపోయేసి మీరు ఒక్కసారి తీసి చూడండి. ఆ ఫ్రోజన్ ఫుడ్ లోపల బఠానీలు ఫ్రోజన్ ఫుడ్డు, మాంసం ఫుడ్డు, తర్వాత వచ్చేసి సమోసాలు, చపాతీలు, ఓకే. మళ్ళీ పరోటాలు ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్. ఈ ఫ్రోజన్ ఫుడ్ ఎవరైతే తింటారో 100%, 100కి 100% అండి నేను గ్యారంటీ ఇస్తున్నాను. వాళ్ళ వెంట్రుకలు, స్కిన్ మాత్రం డ్యామేజ్ అయిపోతాయి. ఓకే. దాన్ని దాన్ని అధిగమించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటిది అనేసంటే ఎక్స్టర్నల్‌గా అధికంగా సప్లిమెంట్స్ తీసుకోవడం గానివ్వండి, మళ్ళీ యోగాలు అవి ఇవి ఏం చేసినా గానీ అది తాత్కాలికమే. కానీ లాంగ్ లాంగ్ టర్మ్ లోపల మీ శరీరం మొత్తం పాడైపోవడానికి ముఖ్య కారణం ఏంటిది? ఫ్రోజన్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇన్‌స్టంట్‌గా తినే ఫాస్ట్ ఏదైనా. ఫుడ్ ఓకే. ఇవన్నీ వస్తాయి. మళ్ళీ తినకూడని పదార్థాల కిందకి మనం ఏం చెప్పాము? ఆల్కహాలు, పొగ. మాంసాహారం ఇలాంటివి మనం చెప్పుకుంటూ అదే వచ్చాం సార్. కాబట్టి అవి. ధూమ్రపానం చేయడము ఇలాంటి వీటి నుంచి దూరం ఉండాలి. మరి ఇవన్నిటి నుంచి మనము ముందుకి అడుగేయాలి. శరీరం బాగుండాలి, వెంట్రుకలు బాగుండాలి. మన యొక్క ఆధ్యాత్మికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, స్పిరిచువల్ లెవెల్‌లో మానసికంగా కానివ్వండి, ఈ లెవెల్స్‌లన్నిటిలో మనము అధిగమించేసి పైకెళ్ళాలి అనేసి అనుకున్నామనుకోండి, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. అయితే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి నేను సింపుల్‌గా చెప్తాను. ప్రతిసారి చెప్తాను మన ప్రోగ్రామ్‌లలో. ఈరోజు మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. ఏ వ్యక్తి అయినా సరే ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో లెవ్వాలి. ఓకే. కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఒకవేళ కడుపు క్లీన్ అవుతలేదు అనేసి అన్నప్పుడు పంచగవ్యకు సంబంధించేసి పంచగవ్య, త్రిఫలా చూర్ణం గానివ్వండి, గోమూత్రం గానివ్వండి, లేకపోతే గోఅర్క్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, వీటిని తీసుకున్నారంటే కడుపు క్లీన్ అవుతుంది. ఓకే. తర్వాత వచ్చేసి అభ్యంగ స్నానం చేయడము, లేదంటే ఒంటికి నూనె పెట్టుకోవడము, అండ్ వావిలాకులతోని ఉడకపెట్టుకొని స్నానం చేయడము, వారి యొక్క శరీర స్థితిని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ప్రతిసారి చెప్తా వస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం చెప్పుకుంటూ వెళ్తున్నాం మనం. చేసుకున్న తర్వాత స్నానం చేసేసుకోవాలి గోరువెచ్చటి నీళ్ళతోని. ఓకే. శరీరం ఆరోగ్యంగా ఉన్నది అనేసి అంటే అలాంటి వారు చల్లటి నీళ్ళతో స్నానం చేసుకోవచ్చు, సమస్య లేదు. ఎవరి శరీరం అయితే వీక్ ఉన్నదో అలాంటి వాళ్ళు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయాల్సిందే. ఇంకా ఖచ్చితంగా యోగా, ప్రాణాయామం రెగ్యులర్గా చేసుకోవాల్సిందే. వీటిని మీరు కాదు, కూడదు అనేసి చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిందే. ఎందుకు? శరీరం లోపల ప్రొద్దున లేచిన తర్వాత మిషన్ వార్మప్ చేయాలి కదా మనది. అదే సార్. మిషన్ ఓపెన్ అవ్వాలి కదా, హ్మ్. బాగా టైర్డ్ అయిపోతాం కదా. అదే. వాటి నుంచి మనం ఫ్రీ అవ్వాలి బాడీ. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ కంపల్సరీ యోగా, ప్రాణాయామము, స్నానము, అభ్యంగనము ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. ఓకే. తర్వాత సూర్యోదయం అయిపోయిన 2 గంటల లోపల భోజనం అయిపోవాలి. ఓకే. ఉదాహరణకు ఇప్పుడు ఎండాకాలం ఉంది. 6 గంటలకు అంటే సూర్యోదయం. మామూలుగా అందరూ సహజంగా అల్పాహారం అనేసి టిఫిన్‌లో చేస్తారు కదా సార్. అల్పాహారంకి హ్మ్. మనం ఈ భోజనానికి ఇక్కడ తేడా ఫస్ట్ తెలుసుకుందాము. ఓకే. ఓకే. ప్రతి ప్రాంతం లోపల సూర్యుడు ఉదయించే స్థితి వేరు, అక్కడున్న ఉష్ణం వేరు. వేరు. ఇప్పుడు ఈ బ్రేక్‌ఫాస్ట్ పద్ధతి ఎక్కడిది అనేసి అంటే ఓకే. పాశ్చాత్య సంస్కృతి. ఓకే. మరి పాశ్చాత్య సంస్కృతి అంటే ఎక్కడ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాము? ఆ! యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, అమెరికన్ కంట్రీస్ కానివ్వండి, హ్మ్. ఇక్కడ ప్లేస్ లోపల చలి ప్లేస్‌లు ఇవన్నీ. అవునవును. చల్లటి ప్రదేశాలు. అవును. ఎప్పుడైతే ఒక పదార్థాన్ని మనం తింటున్నామో అప్పుడు ఆటోమేటిక్‌లీ శరీరం లోపల యాసిడ్స్ విడుదలైతాయి. విడుదలైతే. యాసిడ్స్ విడుదలైనాయంటే శరీరం ఆటోమేటిక్‌లీ వేడవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే చల్లటి ప్లేస్‌లలో కొంచెం కొంచెం తింటా ఉంటే యాసిడ్‌ని ఉత్పన్నం చేయడము, శరీరాన్ని గరం ఉంచడం. ఓకే. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ బ్రాండీలు తాగడము ఇలాంటివి చేస్తా ఉంటారు అవును. అలాంటి ప్లేస్‌లలో. ఓకే. ఇప్పుడు మన భారతదేశం వచ్చేసి ఉష్ణానికి సంబంధించేసిన అవును. ప్లేస్ అవును. అన్నట్టు. కర్కట ఉష్ణ రేఖ మధ్య. అవును. కర్కటక ఈ పైన ఉంటుంది కాబట్టి హ్మ్. మనది బాగా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. ఓకే. అలాంటప్పుడు ఇక్కడ తగ్గట్టుగా మనం భోజనం చేయాలి. ఉదాహరణకు మళ్ళీ నార్త్‌కెళ్ళిపోతే కొంచెం కొంచెం తినేసేసి శరీరాన్ని వేడి చేసుకున్నామంటే ప్రాబ్లమ్ లేదు. అవునవును. హిమాలయాలకు దగ్గర ఉంటది. ఇప్పుడు మనము హ్మ్. తెలంగాణ ప్రాంతం ఇదంతా దక్షిణ భారతదేశం కిందకి అవును. వస్తుంది. దక్కన్. ఇక్కడి భౌగోళిక పరిస్థితి ఎలా ఉందనేసి అంటే వేడిగానే ఉంటది సహజంగా. అదే. ఇలాంటి ప్లేస్‌లలో నువ్వు నా టిఫిన్ చేశావనుకో అవును. ఏమవుతుంది? కొద్దిగా తింటావు. కానీ శరీరానికి బలం కావాలి కదా! అవును. అండ్
ఎప్పుడైనా సరే కొంచెం కొంచెం తినుకుంటూ రోజు మొత్తంలో 4, 5, 6 సార్లు తింటారు వాళ్ళు. నువ్వు అలా తిన్నావనుకో, సార్. ఇక్కడ నీ డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోయేసి చూస్తూనే నువ్వు 100 నుంచి 150, 200 కిలోలు అవుతావు. బరువు ఇలా పెరుగుతాం. తింటే బరువు. ఓకే. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో నువ్వు తిన్నావనుకో, మనిషి ఎత్తుకు తగ్గట్టుగా బరువు స్లిమ్‌గా ఉంటాడు. ఉంటాడు. ఓకే. అయితే ఇక్కడ చూసుకోవాల్సిందేంది మనము, ప్రొద్దున సూర్యోదయమైన 2 గంటల లోపల ఫస్ట్ భోజనం చేసేయాలి చేసేయాలి. కడుపు నిండా. ఓకే. దీని లోపల ఏం రావాలి? మోస్ట్‌లీ చాలామందికి నేను గోధుమలు తినొద్దు అనేసి చెప్తాను. ఒకవేళ తినాలంటే దాని పద్ధతి వేరుంటుంది. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తాను. ఓకే. ప్రస్తుతానికైతే జొన్న రొట్టెలు, మిల్లెట్స్ సంబంధించి ఒకటి, 2 రొట్టెలు, ఓకే. ఒక కప్పెడు బియ్యము, అంటే బియ్యం అంటే స్టీమ్డ్ రైస్, ఓకే. లేదంటే బియ్యం అనుకునేది. అలా. సో, ఇక్కడేందంటే మళ్ళీ ఒక ఆకుకూర, ఒక కప్పెడు ఒక బౌల్ ఆఫ్ మనది పప్పు, పల్చటి పప్పు దాల్. తీసుకోవాలనుకుంటే కొంచెం రసము ఓకే. అండ్ సలాద్. సలాద్ రూపంలో హ్మ్. ఉల్లిపాయలు తినేవాళ్ళు ఉల్లిపాయలు తినొచ్చు. లేదంటే క్యారెట్, బీట్రూటు, కీరాలున్నాయి మనకు. హ్మ్. ఇవి తీసుకోవచ్చు సలాద్ రూపంలో. ఓకే. లేదంటే క్యాబేజీని తినొచ్చు. లేకపోతే కొత్తిమీరని తినొచ్చు. ఇవి మనకు సలాడ్‌ల కిందకొస్తాయి. ఓకే. దాని మీద పిండుకోవాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉప్పు, కారం వేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకుంటూ భోజనం పక్కకు నీళ్ళ గ్లాస్ పెట్టుకునే బదులు మజ్జిగ గ్లాస్ పెట్టుకోండి. ఓకే. నేను మజ్జిగ అంటే ఆవు పాలతోని చేసిన మజ్జిగనే మంచిగా. అనేసి అర్థం. ఓకే. ఓకేనా అండి? సో, దాంతోని సిప్ చేసుకుంటూ భోజనం చేసుకోవచ్చు. అదే సార్. అని చెప్పుకోవాల్సిన పరిస్థితి సార్. ఈరోజు అవును. రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి గోవార్కైనా గూడా దాని మీద గూడా ఎన్నో ప్రొడక్ట్స్, ఎన్నో కంపెనీల వాళ్ళు ఉన్నాయి. అవునండి. అవునండి. ఇట్లా. అయితే ఇక్కడ విషయం ఏందంటే ఇక్కడ మనం హ్మ్. చెప్పవలసిందేంటంటే, ఈ భోజనం లోపల దాంతో పాటు ఊరగాయ, ఓకే. లేదంటే అప్పటిదప్పుడు తయారు చేసిన పచ్చడి ఏదైనా సరే తీసుకోండి. ఇది ఏమైతుందంటే ఇది సంపూర్ణ ఆహారం కిందకి వస్తుంది ఇక్కడ మీకు. ఇలా మీరు తీసుకున్నారనుకోండి, చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ, ఆహ్, క అన్ని బాడీ పార్ట్స్‌కి సంబంధించిన అన్ని సంరక్షణలు మనము ఈ యొక్క పదార్థం ద్వారా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఇదంతా చెప్పడానికి ముఖ్య కారణం ఏంటిది అనేసంటే, ఈరోజు తింటున్న తిండి లోపల కావాల్సినంత బలం దొరుకుతలేదు. ఓకే. మరి మనం ఎలా బతుకుతున్నాము అనేసంటే, ఒకప్పుడు 100 కిలోల బస్తా మోసేవాడు అవును సార్. ఒక మనిషి. అవును. అంత బలం ఉండేది. ఈరోజు వాటర్ బబుల్ మోయమంటేనే కింద మీద అయిపోతున్నాడు. అవును. 100 కిలోల బస్తా పొయ్యి ఇప్పుడు 25 కిలోల బస్తా కిందకి మారిపోయింది. మారిపోయింది. అవును. ఇప్పుడు దాని లోపల బలం ఎంత తగ్గుకుంటా పోతుందనేసి అంటే, ఏ రోజు ఇప్పుడు 5 కిలోలు, 6 కిలోల బస్తా తయారైతది ఇగ చూడండి ఇగ. అదే. అదే. రాను అంటే రాను. విషయం ఏందంటే, బాడీ వీక్ అయిపోతుంది ఇక్కడ. యెస్ సార్. తినే ఆహారం లోపల బలం లేదు. నువ్వు ఒకప్పుడు అద్దపావు ఏదన్నా తిన్నావనుకోండి, ఆటోమేటిక్‌లీ ఇక్కడ ఏముంటుంది మళ్ళీ? ఒక కిలో అంత సంబంధించిన బలం వస్తుండే. ఇప్పుడు కిలో తింటే మనకు ఈ పావు కిలో అంత బలం కూడా వస్తలేదు. ఇలాంటప్పుడు నేను చెప్పేదేంటిదంటే, మధ్యాహ్నం భోజనం 12-1, రాత్రి భోజనం వచ్చి 5-6. ఇలా సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే మీరు భోజనం తీసుకోండి. సూర్యాస్తమయం తర్వాత భోజనం మీరు తీసుకోరాదు. ఇకొచ్చేసి హెయిర్‌కి సంబంధించేసిన ఒక సర్వసాధారణమైన ఇంట్లో చేసుకునే చిట్కాలు చెప్తాను. టకటక చెప్పేస్తాను. ఓకే సార్. కొబ్బరి నూనె ఒకవేళ ఉన్నదనుకోండి, ప్యూర్‌గా ఉన్నదనుకోండి, రోజు పెట్టండి. ఎవరైతే వెంట్రుకలు పలచబడిపోతున్నాయో, రాలిపోతాయనేసి అనిపిస్తున్నదో అలాంటి వాళ్ళు ఆముదం నూనె పెట్టండి. అయితే వీటన్నిటిని ఖచ్చితంగా కొంచెం గోరువెచ్చగా చేసుకొని మాత్రం పెట్టాలి. అలాంటప్పుడు స్కాల్ప్ లోపల బాగా ఇంకుతుంది. లేదు అనేసి అనుకున్న వాళ్ళు పంచగవ్య లోపల మేము తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ ఉన్నది. పంచగవ్య హెయిర్ ఆయిల్ ఉన్నది. ఓకే. అది మీరు తీసుకున్నారనేసంటే రాలుతున్న హెయిర్ గట్టిపడుతుంది. తర్వాత వచ్చేసి జుట్టు పలచదనం కూడా పోయేసి థిక్‌నెస్ వచ్చేటట్టుగా కొన్ని సిరమ్స్ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి మాకు పంచగవ్యలో అవైలబిలిటీ. అండ్ చుండ్రుకు అవి వీటికి సంబంధించేసి క్షారయుక్తమైన షాంపూస్ ఉన్నాయి. ఆ చుండ్రుకు వాటికి పనిచేస్తుంది. పెయిన్‌లు ఎక్కువైన వాళ్ళకు పెయిన్‌కి రిలీఫ్ అయ్యేటట్టుగా పంచగవ్య లోపల మందులున్నాయి. దాన్ని అప్లికేషన్ ద్వారా పెయిన్‌లు కూడా తీసేసేయొచ్చు. ఓకే. తర్వాత వచ్చేసి హెయిర్ లోపల బలం రావాలి, అందంగా కనిపియాలి అనేసంటే ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదో మనం ఇక్కడ మొత్తం ఒక సూచన పరంగా ఇచ్చేస్తా ఉంటాం మనం ట్రీట్మెంట్స్ లోపల, మన పంచగవ్య చికిత్సలో. తర్వాత వచ్చేసి హెయిర్‌కి ఇంకా అద్భుతంగా మీకు కాంతివంతంగా మారిపోవాలి అనేసంటే కొన్ని ఆయిల్స్ చెప్తాను. ఒకటొచ్చేసి బాదాం ఆయిల్, తర్వాత వచ్చేసి కొబ్బరి నూనె, ఆముదం నూనె, ఓకే. ఆలివ్ ఆయిల్, తర్వాత రోజ్‌మెరీ. రోజ్‌మెరీ మనకు ఇది ఎలా ఉంటుందంటే దాని వాసన సబ్జా సబ్జా చెట్టు ఉంటుంది కదా అవును. మనది అవును. తులసి. యెస్ సార్. ఆ సబ్జా యొక్క వాసన ఎలా ఉంటుందో రోజ్‌మెరీ అలా ఉంటుంది.
తర్వాత వచ్చేసి గుంట గలగరాకు. వీటిని ఈ ఆయిల్స్‌లలో బాగా ఉడకబెట్టుకొని, కాల్చేసేసి ఈ ఆయిల్‌ని మనం పెట్టుకున్నా పనిచేస్తుంది. కాకపోతే ఈ ఆయిల్స్ ఏమన్నా తయారు చేసుకోవాలి ఏదన్నా అనేసి అనుకున్నారనుకోండి, ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో వారి దృష్టిలో పెట్టుకొని, వారు చెప్పిన విధానంగా చేసుకుంటూనే మీరెళ్తే బాగా పనిచేస్తుంది. సొంత ప్రయోగాలు చేయకండి. ఏమన్నా డౌట్లుంటే మనకు స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది. లేదు అనేసంటే హైదరాబాద్ మరియు నిజామాబాద్ లోపల మా 2 బ్రాంచెస్ ఉన్నాయి. 8374494494, 9100821255 వీటికి కాల్ చేసి అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. లేని పక్షం లోపల ఏమైనా మీకు సమాచారం కావాలనేసంటే మీరు మెసేజ్ చేసినా గానీ మీకు మెసేజ్‌కి రిప్లై ఇవ్వబడుతుంది. సార్ పంచగవ్య చికిత్స మరియు నాభి చికిత్స ద్వారా కేశ సంరక్షణ గురించి పిఎంసి ప్రేక్షకులకు అద్భుతమైన చిట్కాలు, నివారణ మార్గాలు తెలియజేశారు సార్. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. ఇది నేటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక గెస్ట్‌తో వచ్చే కార్యక్రమంలో కలుసుకుందాం.